మొత్తానికి ఎట్టకేలకి 'నానిది ది ప్యారడైజ్' టీజర్ అయితే రిలీజ్ అయింది. 'తూ' అనిపించుకున్న జాతి తల్వార్ పడితే ఎలాగుంటదో అనే డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్తో టీజర్ మాత్రం దత్తరిల్లిపోయింది. అసలు నాని గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ టీజర్లో. సరే, ఇప్పుడు ఈ టీజర్ ఎలా ఉంది ఏంటనేది మనం మాట్లాడుకునే ముందుగా మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, ముఖ్యంగా వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ది ప్యారడైజ్ మూవీ టీజర్ ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టీజర్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ టీజర్ మాత్రం, నాకు తెలిసి నాని ఫ్యాన్స్కి ఇదొక ఫుల్ మీల్స్ అయితే అనుకోవచ్చు. ఈ సినిమాలో ఎంత వైలెన్స్ ఉందో మనకి చూస్తుంటే అర్థమైపోతుంది. ఇందులో మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా చాలా యంగ్గా చూపించారు మనకి. ఆయన ఒక అపోనెంట్ క్యారెక్టర్లో ఉంటున్నారు అనుకుంటా. అయితే ఈ టీజర్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే నాని ఒక తక్కువ జాతికి చెందిన వ్యక్తిగా ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. అలా ఉన్న అతన్ని తిరగబడితే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళు ఆయుధాలు పెట్టి వాళ్ళ మీద తిరగబడితే ఎలా ఉంటుంది, దీని నేపథ్యంలో మనకైతే టీజర్ అయితే సాగుతుందనమాట. ఫుల్ లెంత్ ప్యూర్లీ వైలెన్స్తో ఈ టీజర్ అయితే సాగింది. ప్యూర్ రక్తపాతం, ఎక్కడ చూసినా కానీ భారీ యాక్షన్ సీన్స్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. నాని గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం జడల జనార్దనగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. సినిమాలో డైలాగ్స్ మాత్రం మామూలుగా పెళ్ళదు. డైలాగ్స్ అంటే ఏదో మనకి అదిరిపోయే భారీ భారీ డైలాగులు కాదు. అంటే ఒక ఉద్యమంలాగా అందరినీ రెచ్చగొట్టే ఆ డైలాగులు, ఆ మాటలు చాలా అంటే చాలా పవర్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి నాని గారు ఒక డిఫరెంట్ రోల్ అయితే పోషించారనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే మాత్రం బాగా పేలతాయని మాత్రం అర్థమైపోతుంది. అసలు క్లైమాక్స్, టీజర్ క్లైమాక్స్లో మనకి బ్లేడ్లు ఉంటాయి కదా, ఆ బ్లేడ్లతో ఆయన చేతులతో కట్టుకొని అందరి మీద కూర్చొని ఒక దిష్టిది మనకు చిన్నప్పుడు చెప్తుంటారు కదా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని. ఆ చెప్పే ఆ సీను ఉంటుంది ఒకటి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా టీజర్ అయితే మాత్రం మంచి గూసమ్స్ అయితే తెప్పించేలా ఉంది. నాని గారు మాత్రం ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, ఆయన డిఫరెంట్ రోల్ అయితే పోషించారు. ఖచ్చితంగా ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలాంటి ఊపు తెప్పిస్తుందో ఫ్యాన్స్కి మనకి రిలీజ్ అయితే అర్థమవుతుంది. వీళ్ళు రిలీజ్ డేట్ కూడా మనకు చెప్పేశారు, 26వ తారీఖు అనుకుంటా. నెక్స్ట్ మంత్ 26వ తారీఖు రోజు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది మొత్తం. ఓవరాల్గా సినిమాలో బీజిఎం కూడా మామూలుగా అయితే లేదు. టీజర్ మంచి హైప్ అయితే తీసుకొస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టీజర్ 6ంటికి వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి వెయిటింగ్ చేస్తే ఫస్ట్ నేను యూట్యూబ్లో వస్తుందని చూశాను, కానీ ట్విట్టర్లో ముందు రిలీజ్ చేశారనమాట. ట్విట్టర్లో వీళ్ళు ఆల్మోస్ట్ మనం 6 కాడ నుంచి వెయిటింగ్ చేస్తే ఒక 2-3 మినిట్స్ అటు ఇటుగా టీజర్ని అయితే రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇందులో మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా మరి అది దేనికి సంబంధించింది ఆయన పాత్ర, కానీ అసలు వైలెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే బాబు, ఇప్పుడు మనకి చెట్లు కోస్తారు కదా రంపాలు, ఆ రంపాలతో కట్ చేయడాలు ఏంటో అసలు మామూలుగా అయితే లేదనమాట. అసలు ఓవరాల్గా టీజర్ అయితే మాత్రం ఫుల్ యాక్షన్ ఎపిసోడు, ప్యూర్ వైలెన్స్ మూవీ. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే నాని గారి క్యారెక్టర్లో ఆయన ఈ సినిమా టీజర్లో ఒక, అంటే ఎలాగంటే ఒకరి మీద తిరుగుబాటు చేసే విధంగా, అందరిని ప్రోత్సహించే విధంగా ఆయన మాటలు, ఆయన డైలాగ్స్ చాలా ఎమోషనల్గా, ఆయన యాటిట్యూడ్ కానీ చాలా ఫోర్స్ఫుల్గా ఉందన్నమాట. చాలా అంటే ముందు టీజర్ అయితే మాత్రం చింపేశారని మనం చెప్పుకోవచ్చు. నాని గారు మాత్రం మొత్తానికి ఈ సినిమాలో ఎక్కడ తగ్గినట్టయితే మనకైతే అనిపించలేదు. మీరు టీజర్ చూడని వాళ్ళు చూడండి, ట్విట్టర్లో అయితే ఉంది. నాకు తెలిసి నేను చేసే టయానికి యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసే ఉండొచ్చు, మరి చేశారో లేదో తెలియదు, కానీ నేనైతే ఎక్స్లో చూశాను అనమాట. మరి టీజర్ ఒకవేళ చూసిన వాళ్ళు మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే మాత్రం టీజర్ బాగానే నచ్చింది. కాకపోతే ఫుల్ లెంత్ ఏంటంటే ఈ టీజర్ మొత్తం మనకి బాగా వైలెన్స్తో కూడుకున్నది అయితే అర్థమవుతుంది అనమాట. మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బీజిఎం కూడా
నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సినిమాటోగ్రఫీ గాని, స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నట్టుగానే మనకైతే అనిపిస్తుంది. మరి చూద్దాం 'నాని' గారి సినిమా 'పారడైజ్' మరి ఎంతమందిని ఆకట్టుకుంటుందో, ఎలా ఉంటుందో ఏంటనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. మరి మీలో ఎవరైనా సరే ఈ సినిమా టీజర్ చూసిన వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇదండి 'నాని' గారి టీజర్ అయితే చాలా బాగుంది. తిరిగి రేపు మళ్ళీ మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెబితే మన ఛానల్ మీరు మొదటిసారిగా విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి.